హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము ఇందిరా సౌర గిరి జల వికాసం పథకానికి సంబంధించి. సో పోటీ పరీక్షల కోణంలో ఒక పథకం గురించి ఎలా చదవాలో డిస్కస్ చేస్తూ ఈ టాపిక్, సో ఈ పథకంలో భాగంగా ఏమేమి అంశాలు ఉన్నాయో ఒక్కొక్కటిగా చూద్దాము. సో ఏదైనా పథకం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు దాని గురించి బేసిక్గా కొన్ని పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి. అది కేంద్ర ప్రభుత్వ పథకమైనా సరే, రాష్ట్ర ప్రభుత్వ పథకమైనా పర్లేదు. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అయితే మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపాలి. ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే, సో నిన్నటి రోజున మనము తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఒక నూతన పథకం గురించి చూసాము. ఈ పథకం గురించి వాస్తవానికి ఎప్పుడు అనౌన్స్ చేశారంటే, రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర వార్షిక ఆర్థిక బడ్జెట్ ఏదైతే ఉంటుందో, వార్షిక బడ్జెట్ ఉంటుంది కదా, బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టే సమయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఈ పథకం గురించి ప్రస్తావించారు బడ్జెట్ సమయంలో. ఏ బడ్జెట్? 2025-2026 ఫినాన్షియల్ ఇయర్ కోసం ఉద్దేశించిన బడ్జెట్ని ప్రవేశపెట్టే సమయంలో. సో ఆ పథకాన్ని నిన్నటి రోజున, అంటే మే 19th రోజున ప్రారంభించడం జరిగింది. ఏదైనా పథకం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అంటే డేటు, ఇయర్, ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ, వెన్యూ, ఎట్ ద సేమ్ టైం ఎవరు ప్రారంభించారు. సో దేశవ్యాప్తంగా అమలయ్యే పథకం అయితే ముఖ్యంగా జాతీయ నాయకులు ఉంటారు. మన రాష్ట్రానికి సంబంధించి అయితే ఎవరు ప్రారంభించారు, ఓకేనా. సో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మరి ఆ పథకానికి సంబంధించి ఎంత నిధులను కేటాయించారు, లబ్ధిదారులను ఎంతమందిని టార్గెట్ చేస్తున్నారు, అంటే బెనిఫిషరీస్ ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది, ఈ పథకం అమలు కోసం ఎన్ని కోట్ల నిధులను కేటాయించారు, అండ్ భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫలితాలు ఏంటి, ఈ పథకంలో భాగంగా ఏమేం అమలు చేస్తారు, ఇవన్నీ చూడాలి. అన్నిటికంటే ముందుగా పథకం పేరేంటో చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందిరా సౌర గిరి జల వికాసం అనే ఒక పథకం పేరేంటి? పథకం పేరు ఇందిరా సౌర గిరి జల వికాసము. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? మే 19th, 2025. మే 19th, 2025 రోజున ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైన పథకం. వెన్యూ ఎక్కడ ప్రారంభించారు? ఇందిరా సౌర గిరి జల వికాస పథకం అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటారు ఎగ్జామినేషన్లో. సో మాచారం అనే ఒక గ్రామం ప్రాంతము ఆమ్రాబాద్ మండలం, నాగర్ కర్నూలు జిల్లాలోని ఆమ్రాబాద్ మండలము మాచారం ప్రాంతంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. సో పథకం పేరును ఒక్కసారి చూడండి, రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఇందిరాగాంధీ గారి పేరుని ఇచ్చారు. సౌరశక్తి ఆధారిత, అంటే సౌరశక్తికి సంబంధించి ఇందులో ఏదో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గిరిజనులు, గిరి అంటే ఏంటి? కొండ ప్రాంతాల్లో నివసించే లేదా గిరిజనుల కోసం ఉద్దేశించబడింది. జల వికాసం, వాటర్ రిలేటెడ్గా, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని కింద, ఈ పథకం కింద ఇందిరా సౌర గిరి జల వికాసం పథకంలో భాగంగా ఏమేమి అమలు చేస్తారట అంటే, ఫస్ట్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులను చేస్తారంట. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులు మనందరికీ తెలుసు. MNREGA అంతంలో పథకం వచ్చింది, తర్వాత చట్టంగా రూపుదిద్దుకోవడం జరిగింది. ప్రస్తుతం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీలో భాగంగా పని దినాలను కల్పిస్తుంది కదా ప్రభుత్వం. అందులో భాగంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ పథక లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో పర్ డే ఎంత చెల్లిస్తున్నారు? గతంలో 300 రూపాయలు ఉండే, April 1st, 2025 నుండి 307 రూపాయలు చెల్లిస్తున్నారు పర్ డే, ఓకేనా. 100 రోజుల పని దినాలు కల్పించాలి కదా, ఆ పథకమే. నెక్స్ట్ వచ్చేసేసి సెకండ్, భూగర్భ నీటి సర్వే చేయాలి. సెకండ్ స్టెప్ భూగర్భ నీటి సర్వే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి బోరు బావులను తవ్వాలి, సో బోర్వెల్స్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసేసి సోలార్ పంపు సెట్లు మరియు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ అందించి సాగునీటి సామర్థ్యం లేదా సాగునీటి సౌకర్యాన్ని పెంచాలి, ఫోర్త్ స్టెప్లో. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసేసి వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు మరియు వ్యవసాయ యాంత్రీకరణకు సహకారము. సో అగ్రికల్చర్లో
యాంత్రీకరణకు సంబంధించి. నెక్స్ట్ 6వ స్టెప్ వచ్చేసేసి ఉద్యానవన శాఖ ద్వారా మెరుగైన నీటి యాజమాన్యం కొరకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్స్ని ఏర్పాటు చేయాలి. డ్రిప్ ఇరిగేషన్ లేదా స్ప్రింక్లర్స్ని ఏర్పాటు చేసామనుకోండి, వృధా నీటిని అరికట్టవచ్చు. మనం నీరు వృధా పోకుండా అరికట్టవచ్చు. ఓకేనా. అండ్ ఈ పథకానికి సంబంధించి అసలు ఎవరి కోసం ఉద్దేశించబడింది, ఏం ఆశిస్తున్నాం? 2,30,735 మంది గిరిజన రైతులకు, ఎవరికి? గిరిజనులు, సో ట్రైబల్ గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు భూ యాజమాన్యపు హక్కులను కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ భూములకు ప్రజాప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము 12,600 కోట్ల రూపాయలతో రాబో 5 సంవత్సరాల్లో సౌర విద్యుత్తో సాగునీటి సౌకర్యం అనేది కల్పిస్తుంది. సో ఇప్పుడు ఏవైతే ఉంటాయో తెలంగాణ రాష్ట్రంలో గిరిజన భూములు ఉన్నాయి కదా, ఆ గిరిజన భూములకు ఈ పథకంలో భాగంగా ఏమందిస్తారంటే సౌర విద్యుత్తో సాగునీటి సౌకర్యాన్ని కల్పించడం అంట. ఇక 100% సబ్సిడీతో ఈ భూములను సాగుకు యోగ్యంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. బిందు సేద్యానికి డ్రిప్ ఇరిగేషన్ మరియు ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న ఒక పథకం మే 19, 2025 రోజున అమల్లోకి వచ్చింది. ఎక్కడ లాంచ్ చేస్తారు, ఈ పథకంలో భాగంగా ఏం పనులు చేపడతారు, స్టెప్ బై స్టెప్ గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. తర్వాత ఇందులో భాగంగా జరగబోయేది ఏంటి, ఏం ఆశిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక పథకం గురించి నేర్చుకుంటున్నప్పుడు బేసిక్స్ చూడాల్సిన ఆవశ్యకత ఉంది.